ఒక మంచి రిలేషన్ ఏదైనా తీసుకోవచ్చు. అన్నదమ్ముని కావచ్చు, లేదంటే ఒక తల్లి కూతురు మధ్య కావచ్చు, తండ్రి కొడుకుల మధ్య కావచ్చు, లేదంటే ఆస్తి తగాదాలు కావచ్చు, ఏవైనా కావచ్చండి. ఏంటయ్యా దేని దగ్గరొచ్చేస్తదయ్యా అంటే క్షమించడం అనే దాని దగ్గర. క్షమించడం అనే దాని దగ్గర ఒక 2, 3 ముక్కల్లో పోయేది కాస్త ఏమైపోయిద్దయ్యా అంటే జీవితకాలం మట్టుకు ఒకరి మొహం ఒకళ్ళు చూసుకోరు. ఎంత దారుణంగా ఉంటారంటేనండి, కనీసం కొంతమందుంటారనమాట. వాళ్ళింట్లో ఎదురింటి వాళ్ళలో అంటే సొంత అన్నయ్య, సొంత తమ్ముడే, సొంత అన్నయ్య చనిపోయినా గానీ కొంతమంది వెళ్ళని మూర్ఖులు కూడా ఉంటారనమాట. ఎందుకయ్యా అంటే, అది బ్రతికున్నప్పుడు ఎన్ని చేశాడో తెలుసా? నన్నెంత బాధ పెట్టాడో తెలుసా? ఇట్లా, ఇట్లా ఉండేవాళ్ళు కూడా ఉంటారండి. నిజంగా అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఈ సమాజంలో. ఎందుకయ్యా అంటే, దేవుడు చెప్పినటువంటి మాటని ఫాలో అవ్వకపోవడం వల్ల మాత్రమే ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఒక భార్యాభర్త విడిపోతున్నారు అనడానికి రీజన్ ఏంటండి? చాలా ఉండొచ్చు. అందులో మెయిన్‌గా ఏంటయ్యా అంటే, ఒకరిని ఒకరు క్షమించకపోవడం అండి.